హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చెక్కలు. వీటినే తెలంగాణ స్టైల్లో గారెలని కూడా అంటారు. ఈ గారెలను ఇంట్లోనే చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, బయట కంటే చాలా టేస్టీగా వస్తాయి. పిండి కలిపే విధానం నుండి ఫ్రై చేసుకునే వరకు చెబుతాను. వీడియోని పూర్తిగా చూడండి. గారెల కోసం 5 కిలోల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే దాంట్లోనే ఒక కప్పు వరకు జీలకర్ర కూడా వేయాలి. ఎల్ని ఒక 3 గడ్డల వరకు తీసుకోవాలి. ఇంకా దాంట్లోనే ధనియాలు వేసుకోవాలి. ధనియాల వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఈ ధనియాలు వేశాక వీటిని మెత్తగా కాకుండా కాస్త కచ్చపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చపెచ్చగా ఉంటేనే రుచి అనేది మనం తినేటప్పుడు టేస్టీగా వస్తుంది. బియ్యం పిండిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా కచ్చపెచ్చ దంచి వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వరకు తీసుకున్నాను. దాంట్లో నానబెట్టిన శనగపప్పు ఇంకా బబ్బెరపప్పు కూడా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, ముందుగా రుబ్బి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తంగా కలుపుకోవాలి. కప్పు వరకు కారం యాడ్ చేయాలి. ఇంకా ఉప్పు నేనైతే 2 పిడికల వరకు అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపును వేసుకోవాలి. తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసే విధంగా మొత్తంగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక కప్పు వరకు నువ్వులను కలుపుకోవాలి. సో నువ్వులు కలుపుకున్నాక పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిపాక మనం కలిపిన ఉప్పు అనేది ఒకసారి రుచి చూసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలపాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో చెక్కలంతా క్రిస్పీగా వస్తాయి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. పూరీ మెషిన్పై కవర్ పెట్టుకోవాలి. దానికి ఆయిల్ పెట్టి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి మనం ప్రెస్ చేసుకొని తీసుకోవడం. చూడండి, ఇలా రౌండ్ షేప్లో తీసుకొని ఒక క్లాత్ పై వేసుకోవాలి. ఇలా గారెలన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ పోసి ఇలా ఒక్కొక్కటిగా అయినా సరే 4-5 అయినా సరే వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా గారెలు తయారైపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ క్రిస్పీ టేస్టీ గారెలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.